ఈ దినము దేవుడు నన్ను ఎవరైతే గర్భం ధరించి ఉన్నారో వారు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. విచిత్రమైన సింప్టమ్స్ వాళ్ళని వేధించి బాధిస్తున్నాయి గనుక వారి గురించి ప్రార్థన చేయమని చెప్పారు దేవుడు. ఈరోజు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్‌గా ఉండి అనేక ఇబ్బందులకు గురవుతున్నారో వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు కూడా ఈ ప్రార్థన వినేటప్పుడు ప్రార్థనలో పాలు పంచుకోవాలని, ఆ సింప్టమ్స్ అన్నిటి నుంచి విడుదల పొందాలని దేవుణ్ణి వేడుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన రాజా, నిత్యుడవగు తండ్రి, ఆధారభూతుడవగు దేవా, నాయన ప్రభువా, ఈరోజు ఈ దినము నాయన మీరు నాయన ఏ విషయం అయితే దేని గురించి అయితే ప్రార్థన చేయమన్నారో ప్రభువా, దాని గురించి నేను ప్రార్థిస్తుండగా తండ్రి ఒక్కసారి నాయన ప్రభువా, అయ్యా నీ కనుదృష్టి నాయన ఎవరైతే నాయన గర్భము ధరించి ఉన్నారో అలా అటువంటి స్త్రీలందరి పైన ఉంచండి ప్రభువా. అయ్యా మరి నాయన ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు కానీ సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. అయ్యా ప్రభా, ఎవరైతే వామిటింగ్స్ చేసుకుంటున్నారో, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో, లేకపోతే రక్తము తక్కువై బాధపడుతున్నారో, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ప్రభువా, మరి నాయన గర్భంలో శిశువు పెరగక బాధపడుతున్నారో, లేకపోతే శిశువుకి నాయన ఇంకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉందని బాధపడుతున్నారో, లేకపోతే గర్భంలోనైనా పిండానికి నాయన వీక్ గా ఉందని బాధపడుతున్నారో తెలియదు కానీ ప్రభా, ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు కనుక తండ్రి ఒక్కసారి సహాయం చేయండి ప్రభా. అయ్యా గర్భము ధరించుకున్న బిడ్డ ఏ సమస్యలతో ఉందో సమస్యలు అన్నిటి నుంచి విడుదల కలిగించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన ఒక్కసారి జ్ఞాపకము చేసుకో తండ్రి. అయ్యా తండ్రి నాయన ప్రభా, ఎంతగానో బాధపడుతున్నారయ్యా. తిన్న ఆహారం కడుపులో ఉండకుండా బయటకు వస్తున్నప్పుడు తండ్రి వారు ఎంతగానో రోదన పడుతున్నారు ప్రభువా. అయ్యా తండ్రి నాయన కొన్ని సార్లు నాయన కొన్ని పరిస్థితుల్లో నాయన బిడ్డ హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పినప్పుడు కూడా తండ్రి ఎంతో మంది నాయన రోధిస్తున్నారు ప్రభువా. అయ్యా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి ప్రతి ఒక్కరిని వారి పరిస్థితుల నుంచి విడుదల కలిగించి ప్రభువా. అయ్యా నాయన ఆ గర్భముతో ఉన్న స్త్రీలకు నాయన నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఇంట్లో ఉన్న వారు కూడా వారికి నాయన సపోర్ట్ గా తోడుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా వారి బాధను అర్థము చేసుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. అయ్యా తండ్రి నాయన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు శ్వాసం అంటున్నారు ప్రభువా. అయ్యా నాయన నీవిచ్చిన శ్వాసాన్ని వారు కాపాడుకుంటూ సహాయం చేయండి అయ్యా. నీవిచ్చిన గర్భఫలమును నాయన అయ్యా నాయన ఏ ఆటంకము లేకుండా తండ్రి డెలివరీ వరకు తోడుగా ఉండమని, డెలివరీ తర్వాత కూడా బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని అయ్యా తండ్రి నాయన ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా తల్లులకు పిల్లలకు సహాయం చేయమని అడుగుచున్నాను. అయ్యా ఇంకెవరైతే గర్భముతో ఉండి నాయన జ్వరముతో బాధపడుతున్నారో యేసు నామంలో ఇప్పుడేనైనా జ్వరము నుంచి విడుదల కలిగించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన నిజమే తండ్రి, మీరు చెప్పారంటే ఎంతో మంది బాధపడుతూ ఉంటారు ప్రభువా. అయ్యా నాయన మీరు చెప్పిన విధంగా నేను ప్రార్థన చేయుచున్నాను ప్రభువా. అయ్యా సహాయం చేసి నాయన అయ్యా గర్భము ధరించుకున్న ప్రతి బిడ్డ వేదన నుంచి బాధ నుంచి విడుదల కలిగించమని తండ్రి. అయ్యా ఈ కొద్ది ప్రార్థన ప్రభువును రక్షకుడు నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.